హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే గారెలు స్మూత్గా ఎలా రావాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది కూడా వెట్ గ్రైండర్ లేకపోయినా గారెలు స్మూత్గా ఎలా వస్తాయో ఈ వీడియోలో చెప్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పప్పు 8 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. నేను హోల్ పప్పు అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో మిక్సీలో ఈ విధంగా అయితే బ్యాటర్ వచ్చేటట్టు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, అల్లం, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి వీడియోలో చూపించే విధంగా చక్కగా కలుపుకోవాలి. సో ఆ తర్వాత ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించే విధంగా గారెలు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ అండ్ సింపుల్, తొందరగా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఒక్కసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like it, share it and comment it. Thank you.